పాలిసెట్ 2025కి సంబంధించిన కౌన్సిలింగ్కి ఎట్లాంటి డాక్యుమెంట్స్ కావాలి అని చెప్పి మనం అయితే ఈ వీడియో లోపల డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఒకవేళ మన ఛానల్కి నువ్వు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయి. సో ప్రతిదీ కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్గా ఆల్రెడీ ఒక వీడియో అయితే వేసుకున్నాం కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎట్లా అవుతుందని చెప్పి. ఆ వీడియోని నువ్వు ఇంకా చూడకపోతే వెళ్ళి చెక్ చేయి. అండ్ మన ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసుకుందాం. 10th తర్వాత పాలిసెట్ కౌన్సిలింగ్ అనేది ఫస్ట్ కౌన్సిలింగ్. సో ఇది ఒక్కటి నువ్వు ధైర్యంగా ఫేస్ చేస్తే తర్వాత కౌన్సిలింగ్ అని కూడా ధైర్యంగా ఫేస్ చేయగలుగుతావు. కాబట్టి నువ్వు ధైర్యంగా ఫేస్ చేయాలంటే మనం ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రాపర్గా తీసుకెళ్తే నువ్వు అక్కడ పానిక్ కాకుండా ఈజీగా ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ని అయితే కంప్లీట్ చేసుకోగలుగుతావు. సో మీది 10th క్లాసే అయిపోయింది కాబట్టి నీకు అంత పెద్దగా డాక్యుమెంట్స్ అయితే అవసరం అయితే ఉండవు. చాలా తక్కువ నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆ తక్కువ నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ నువ్వు ప్రాపర్గా పట్టుకోపోతే నీ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది అన్నట్టు. సో వీడియోని ఎండ్ దాకా చూడు, ఎక్కడ స్కిప్ చేయకు. ఎక్కడ స్కిప్ చేసినా కూడా నీకు అర్థం కాదు, ఓకేనా? సో ప్రాపర్గా అన్నీ కూడా డీటెయిల్గా చెప్తా. సో అది ఎందుకు యూజ్ అవుతా అని కూడా చెప్తా. నీకు ఫర్దర్గా వేరే కౌన్సిలింగ్ కూడా హెల్ప్ అవుతుంది. సో నీకు తర్వాత చాలా కౌన్సిలింగ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. అవన్నిటి కూడా నీకు హెల్ప్ అవుతుంది అన్నట్టు. సో ఫస్ట్లీ ఏంటంటే నీకు ఈజీగా గుర్తుండడానికి నేను 2 కేటగిరీస్ లాగా డివైడ్ చేసిన ఈ సర్టిఫికేట్స్ని. సో ఎట్లా అంటే సో నీకు అవైలబిలిటీని బట్టి అండ్ నీకు అవి ఎంత తొందరగా నీ దగ్గరకు వస్తాయి అనే దాన్ని బట్టి నేను 2 కేటగిరీస్ లాగా డివైడ్ చేసిన. సో ఫస్ట్ కేటగిరీలో మనం చూసుకుంటే మనకైతే ఆధార్ కార్డ్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఈ ఆధార్ కార్డు గురించి మనం ఎక్కువగా తిరగాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే మన దగ్గర ఆధార్ కార్డు అనేది అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే పాలిసెట్కి సంబంధించి హాల్ టికెట్ కావచ్చు, ర్యాంక్ కార్డ్ కావచ్చు, ఇవి 2 అయితే మస్ట్. ఇవి మనం అయితే దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ మనకి 10th క్లాస్కి సంబంధించిన మార్క్స్ మెమో అనేది అవసరం అవుతుంది అన్నట్టు, ఓకే? సో 10th క్లాస్ మార్క్స్ మెమో ఎందుకు అంటే అందులోపల నీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం అయితే ఈ ఎస్ఎస్సి మెమో అనేది నీకు హెల్ప్ అవుతుంది. సో మీ స్కూల్ లోపల లాంగ్ మెమో మీకు ఇచ్చారంటే సో ఆ లాంగ్ మెమో తీసుకెళ్ళు. ఒకవేళ మీ స్కూల్ లోపల లాంగ్ మెమో ఇవ్వకపోతే షార్ట్ మెమో అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ ఆఫ్టర్ దట్ ఏంటంటే లాస్ట్ 7 to 8 years ఆఫ్ బోనఫైడ్స్ కావాలి. అంటే 4th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అయితే నువ్వు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఈ స్టడీ సర్టిఫికేట్స్ ఎందుకు అంటే నీ లోకల్ స్టేటస్ని తెలుసుకోవడానికి, నువ్వు ఎక్కడ చదివినావు, సో మీ స్టేట్ లోపల నువ్వు తెలంగాణ అయితే తెలంగాణ చదివినావా, ఆంధ్ర అయితే ఆంధ్రలో చదివినావా లేదా అని తెలుసుకోవడానికి, మనకు ఈ లోకల్ స్టేటస్ని తెలుసుకోవడానికి మనకైతే ఈ లాస్ట్ 6 yearsకి వెళ్ళి 7 years బోనఫైడ్స్ అయితే మనని అడుగుతారు అన్నట్టు. ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే పాస్ ఫొటోస్. సో పాస్ ఫొటోస్ కూడా మనకైతే పెద్ద టైం అయితే పట్టదు, మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి మనం వెళ్ళి పాస్ ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. అరౌండ్ ఒక 8 to 10 పాస్ ఫొటోస్ అయితే రెడీ పెట్టుకోవాలి, ఓకేనా? సో ఇవన్నీ కూడా నేను కేటగిరీ 1లో ఎందుకు పెట్టినా అంటే వీటి గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇవి మన దగ్గర అవైలబుల్గా లేకున్నా 1 to 2 days లోపల మనం వీటిని అరేంజ్ చేసుకోవచ్చు. సో ఆధార్ కార్డ్ అంటావా మన దగ్గర ఎప్పటికీ అవైలబుల్ ఉంటుంది మన ఇంట్లో. అండ్ మనకి ఈ పాలిసెట్కి సంబంధించిన హాల్ టికెట్ కావచ్చు, ర్యాంక్ కార్డ్ కావచ్చు, ఇవి ఆన్లైన్లోకి వెళ్ళి మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఎస్ఎస్సి మెమో కావచ్చు. షార్ట్ మెమో అయితే మనకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. లాంగ్ మెమో అంటావా స్కూల్లో ఇస్తారు. అండ్ ఎస్ఎస్సికి సంబంధించిన బోనఫైడ్స్ కావచ్చు, నువ్వు 6th to 12th ఒకటే స్కూల్లో చదివినా వేరే స్కూల్లో చదివినా ఆ స్కూళ్ళకి పోయి మనం 1 to 2 days లోపల కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫొటోస్ అంటావా 5 minutes లోపల ఫొటోస్ అనేవి వస్తాయి. సో అందుకే నేను కేటగిరీ 1లో పెట్టిన. వీటి గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. సో వీటిని మనం ఈజీగా అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ when it comes to కేటగిరీ 2, ఈ కేటగిరీ లోపల సర్టిఫికేట్స్ అనేది ఇంపార్టెంట్. అన్నీ ఇంపార్టెంటే, ఇవి కూడా ఇంపార్టెంటే. కేటగిరీ 2లో ఎందుకు పెట్టినా అంటే ఇవి రావడానికి టైం పడుతుంది కాబట్టి సో నువ్వు నీ దగ్గర ఈ సర్టిఫికేట్స్ ఉన్నాయా లేదా అని చెప్పి చూసుకొని మనమైతే ఇప్పుడే అప్లై చేసుకుందాం, ఓకేనా? ఈ వీడియో చూసిన తర్వాత నీకు తక్షణ కర్తవ్యం ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ నీ దగ్గర ఉన్నాయా లేదా, కేటగిరీ 2లో ఉన్నాయి లేకపోతే అప్లై చేసుకో. సో తర్వాత సఫర్ అయ్యే దానికన్నా ఇప్పుడే నువ్వు అప్లై చేసుకుంటే మనకు టైం ఉంది కాబట్టి అప్పటి వరకు సర్టిఫికేట్స్ వచ్చేస్తాయి, ఓకేనా? మనకి ఒక 3-4 days నుండి 1 week వరకు టైం అయితే పట్టే ఛాన్స్ ఉంటుంది ఈ డాక్యుమెంట్స్ రావడానికి. సో ఏంది ఆ డాక్యుమెంట్స్ అని అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, ఓకేనా? క్యాస్ట్ కావచ్చు, ఇన్కమ్ కావచ్చు, రెసిడెన్స్ కావచ్చు, ఈ 3 సర్టిఫికేట్స్ అయితే మ్యాండేటరీ ఉంటాయి, ఓకేనా? సో నీకు రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకోవడానికి క్యాస్ట్ సర్టిఫికేట్, అండ్ దాని తర్వాత రియంబర్స్మెంట్ కోసం ఇన్కమ్ సర్టిఫికేట్, అండ్ ఏదైతే నీ లోకల్ స్టేటస్ని క్లెయిమ్ చేసుకోవడానికి రెసిడెన్స్ సర్టిఫికేట్స్ అయితే యూజ్ అవుతాయి అన్నట్టు. సో ఈ 3 సర్టిఫికేట్స్ ఇంపార్టెంట్. అండ్ ఒకవేళ నువ్వు మైనార్టీ అయితే మైనార్టీ సర్టిఫికేట్, అండ్ ఒకవేళ నువ్వు ఓసీఐ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే అవసరం అవుతుంది అన్నట్టు. సో ఈ సర్టిఫికేట్స్ అయితే మనకి ఇంపార్టెంట్. ఒకవేళ నీకైనా స్పెషల్ కేటగిరీ ఉండి ఒకవేళ ఎన్సీసీనా లేకపోతే పీడబ్ల్యూడీ కేటగిరీ ఉంటే రిజర్వేషన్ కోసం ఆ సర్టిఫికేట్స్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ స్పెషల్ నోట్ ఏంటి అంటే ఇన్కమ్ సర్టిఫికేట్స్ లోపల రియంబర్స్మెంట్ కోసం ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంటుంది అన్నట్టు.
ఓకేనా. రియంబర్స్మెంట్ కోసం ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ రియంబర్స్మెంట్ వస్తుందా లేదా అని చెప్పి మీరు మీ సేవ ఆయనని అడిగి ఆ రియంబర్స్మెంట్ కోసం ఉన్న ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకోరు. సో నాకైతే నా కౌన్సిలింగ్ అప్పుడు రియంబర్స్మెంట్ రాకపోవడానికి రీజన్ ఏంటి అంటే ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ లోపల రియంబర్స్మెంట్ అని లేకపోవడమే. సో అట్లా నాకు రియంబర్స్మెంట్ అయితే రాలేదు. సో ఆ మిస్టేక్ మీరు చేయకూరి. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మీరు ఒక 5 సెట్స్ ఆఫ్ జిరాక్స్ తీసుకోరు. మనం కౌన్సిలింగ్ అప్పుడు వాళ్ళు 1-2 సెట్లు అయితే అడుగుతారు. సో ఆ సెట్లు కాకుండా మన దగ్గర మనం కాలేజ్లో సబ్మిట్ చేసిన తర్వాత మన దగ్గర ఏ జిరాక్స్లు ఉండే కాబట్టి ఫస్ట్ జిరాక్స్ చేసి పెట్టుకుందాం. సో జిరాక్స్లకు సపరేట్గా టైం పెట్టలేం కాబట్టి ఇప్పుడే ఒక 5 సెట్లు ఆఫ్ జిరాక్స్లు తీసుకుంటే మనం సేఫ్ సైడ్లో ఉంటాం. తర్వాత నీకు కాలేజ్లో సబ్మిట్ చేసిన తర్వాత ఏదైనా వర్క్ ఉన్నా కూడా తర్వాత మనం అయితే ఈ సర్టిఫికేట్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఒకసారి నువ్వు కాలేజ్లో సబ్మిట్ చేసుకున్న తర్వాత ఈ సర్టిఫికేట్స్ ఏ కూడా నీ దగ్గర ఉండే కాబట్టి సో నువ్వు ఏమన్నా అప్లై చేసుకుందామన్న ప్రాబ్లం అవుతుంది. కాబట్టి నేనేం చెప్తాను అంటే నా సైడ్కి వెళ్ళి ఒక అడిషనల్ టిప్. సో ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా నువ్వు కాలేజ్లో సబ్మిట్ చేసే ముందే నువ్వు అన్నిటిని కూడా డాక్ స్కానర్ అని చెప్పి ఒక యాప్ ఉంటుంది. అందులోపల నువ్వు ఫోటోలు తీసి పెట్టుకో. ఫోటోలు తీసుకుంటే నీ దగ్గర ఫోటో కాపీ అనేది ఉంటుంది. దాన్ని నువ్వు గూగుల్ డ్రైవ్ లోపల యాడ్ చేసుకో. ఆ ఫొటోస్ అన్ని గూగుల్ డ్రైవ్లు ఉంటాయి. నీకు ఫర్దర్గా ఎప్పుడైనా కావాలనుకున్న సిచ్యువేషన్ లోపల నువ్వు ప్రింట్అవుట్ తీసుకొని జిరాక్స్ లాగా వాడుకోవచ్చు. కలర్ ప్రింట్ తీసుకొని కూడా ఒరిజినల్గా వాడుకోవచ్చు అన్నట్టు. సో ఇట్లా నీకైతే హెల్ప్ అవుతా అన్నట్టు. సో ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా రెడీ పెట్టుకో. సో రేపు కౌన్సిలింగ్ అనే టైం లోపల ఈ వీడియో చూస్తే నేనైతే ఏం చేయలేను. సో రేపు కౌన్సిలింగ్ ఉంది అన్నప్పుడు ఈ సర్టిఫికేట్స్ అన్ని రెడీ పెట్టుకొని వెళ్ళేలాగా చూసుకో. సో దట్స్ ఇట్ గైస్. అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సో మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయి. వీడియో ఎట్లుందని చెప్పి కింద కామెంట్ చేయి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.